పార్ట్ 1లో మనం ఏఐ విజన్ సిస్టమ్‌కి ఫౌండేషన్ ఇచ్చాం. వెబ్ క్యామ్ ద్వారా కళ్ళు ఇచ్చాం. జెమినై ద్వారా బ్రెయిన్ ఇచ్చాం. అది చూసి మనకు చెప్పగలిగింది. కానీ ఈరోజు దాన్ని ఇంకాస్త మోడిఫై చేయబోతున్నాం. ఈ వీడియోలో మనం 2 అప్‌గ్రేడ్ చేస్తున్నాం. వాయిస్ అండ్ I am ready. Press space to capture, H for history, or Q to quit. మెమొరీ అంటే గతంలో చూసిన ఇమేజెస్‌ని గుర్తించుకొని వాటి గురించి మళ్ళీ మాట్లాడుతుంది. Volt audio case. ఇప్పుడు రిక్వైర్డ్ లైబ్రరీస్‌ని ఇన్‌స్టాల్ చేసుకుందాం. స్క్రిప్ట్‌కి కావాల్సిన లైబ్రరీస్‌ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇక్కడ మీ జెమినై ఏపీఐ కీతో రీప్లేస్ చేయండి. మొదట మనం ఏఐకి వాయిస్ ఇస్తున్నాం. ఇది టెక్స్ట్ టు స్పీచ్ ఇంజిన్. ఈ ఫంక్షన్ వల్ల ఏఐ జనరేట్ చేసిన ఆన్సర్స్ని మనకి వాయిస్లో చెప్పగలదు. ఇప్పుడు బ్రెయిన్ని కనెక్ట్ చేస్తున్నాం విత్ జెమినై మోడల్ మెమొరీ. ఇది ఏఐకి కళ్ళు. వెబ్ క్యామ్ ద్వారా వరల్డ్‌ని క్యాప్చర్ చేస్తుంది. ఇక్కడ మనం ఒక ఫోల్డర్‌ని క్రియేట్ చేస్తున్నాం. ప్రతి స్నాప్‌షాట్ సేవ్ అవుతుంది. ఇది ఏఐ మెమొరీలా పనిచేస్తుంది. ఈ లిస్టులో మనం క్యాప్చర్ చేసిన అన్ని ఇమేజెస్ పాత్స్ సేవ్ అవుతాయి. ఇప్పుడు వీడియో స్ట్రీమ్ కంటిన్యూస్గా క్యాప్చర్ చేయడానికి వైల్ 2 స్టార్ట్ చేశాం. స్పేస్ బార్ నొక్కితే స్నాప్‌షాట్ క్యాప్చర్ అవుతుంది. టైం స్టాంప్తో సేవ్ అవుతుంది. ఇప్పుడు మనం ఒక లూప్ క్రియేట్ చేస్తున్నాం. దీని ద్వారా ఒకే ఇమేజ్ గురించి మల్టిపుల్ క్వశ్చన్స్‌ని అడగచ్చు. నెక్స్ట్ అని టైప్ చేస్తే లూప్ నుండి బయటకు వచ్చి కొత్త ఇమేజ్‌ని క్యాప్చర్ చేస్తుంది. క్యూని టైప్ చేస్తే ప్రోగ్రామ్ క్లోజ్ అవుతుంది. ఇక్కడ మనం ఇమేజ్ ప్లస్ క్వశ్చన్ని జెమినైకి పంపుతున్నాం. అది ఆన్సర్ జనరేట్ చేసి వాయిస్లో చెప్తుంది.
ఈ స్టేట్మెంట్ హెచ్ నొక్కితే హిస్టరీ ఓపెన్ అవుతుంది. మనం సేవ్ చేసిన అన్ని ఇమేజెస్ ని చూపిస్తుంది. ఈ వైల్ లూప్ ని మనం ఓల్డ్ ఇమేజెస్ గురించి మల్టిపుల్ క్వశ్చన్స్ అడగడానికి యూజ్ చేస్తున్నాం. బ్యాక్ అని టైప్ చేస్తే మళ్ళీ లూప్ లేక్ తిరిగి వెళ్తుంది. క్యూ నొక్కితే ప్రోగ్రామ్ పూర్తిగా క్లోజ్ అవుతుంది. సేవ్ ద స్క్రిప్ట్. ఇప్పుడు దీన్ని టెస్ట్ చేద్దాం. I am ready. Press space to capture, H for history, or Q to quit. ఇప్పుడు ఎలా పనిచేస్తుందో చూద్దాం. స్పేస్ బార్ నొక్కితే స్నాప్ షాట్ క్యాప్చర్ అవుతుంది. వెంటనే మనం ఏదైనా క్వశ్చన్ అడగచ్చు. ఇక్కడ ఏముంది, ఈ ఆబ్జెక్ట్ ని డిస్క్రైబ్ చేయి అని. ఏఐ ఒక సెకండ్ థింక్ చేసి ఆన్సర్ చెప్తుంది మరియు వాయిస్ ద్వారా మాట్లాడుతుంది కూడా. On the plastic surface, there is a black computer mouse. It has a scroll wheel, a button labeled DPI, and a white, curved logo or symbol on its left side. మనం ఒకే ఇమేజ్ గురించి మల్టిపుల్ క్వశ్చన్స్ అడగచ్చు. ఒక ఆన్సర్ ఇచ్చాక మళ్ళీ ఇంకో క్వశ్చన్ అడగచ్చు. కన్వర్జేషన్ లూప్ లో కొనసాగుతుంది. నెక్స్ట్ ఇమేజ్ కావాలంటే నెక్స్ట్ అని చెప్పాలి. మరియు హిస్టరీ కూడా ఉంది. హెచ్ నొక్కితే మనం క్యాప్చర్ చేసిన అన్ని ఇమేజెస్ లిస్ట్ లో కనిపిస్తాయి. వాటిని ఏదైనా సెలెక్ట్ చేసి దాని గురించి క్వశ్చన్ అడగచ్చు. బ్యాక్ అంటే మెయిన్ లూప్ లేక్ తిరిగి వస్తుంది. క్యూ అంటే క్విట్ అవుతుంది. ఇక మన ఏఐ విజన్ సిస్టమ్ కి కళ్ళు, బ్రెయిన్, మౌత్ మరియు మెమరీ అన్నీ వచ్చాయి. ఇది కేవలం చూడటం మాత్రమే కాదు, మాట్లాడుతుంది కూడా. గతం గుర్తించుకొని మనతో కన్వర్జేషన్ కొనసాగిస్తుంది. ఈ ప్రాజెక్ట్ ని మీరు కూడా ట్రై చేయాలనుకుంటే పూర్తి కోడ్ గిట్హబ్ లో పెట్టాను. Bolt audio case. డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని రన్ చేయండి. మీరు దీన్ని వాడి బ్లైండ్ పర్సన్స్ కి స్మార్ట్ గ్లాసెస్ చేయొచ్చు. సబ్స్క్రైబ్